అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోతున్న సిరీస్ చెలి నివాసమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నివాసమై పార్ట్ 329. శారద ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే కూర్చుని ఉంది రాజేశ్వరి. ఆమె ఫేస్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. అర్హంత్ అక్కడికి రావటం వల్ల వచ్చిన కోపం అనుకుంది, కానీ పట్టించుకోలేదు. ఆమె లోపలికి వెళ్తుంటే, ఆగు శారద, కంగున వచ్చింది ఆమె గొంతు. నిలబడింది శారద. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అడిగింది రాజేశ్వరి. మీకు అలా అనిపిస్తుందా? చందు అక్కడికి రావటం వల్లనే మీ కోపం అని నాకు అర్థమవుతుంది, కానీ దానికి కారణం నేను కాదు. నేను ఒంటరిగానే వెళ్ళాను. అండ్ ఫోన్ చేసి నా కొడుకుని రమ్మని చెప్పలేదు. ఈ శ్రీమంతం కూడా నేను ఏర్పాటు చేసింది కూడా కాదు. నా పాటికి నేను వెళ్ళి వచ్చాను. అది కూడా చందు చెప్పడం వల్లనే, లేదంటే నాకు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా లభించేది కాదు. అయితే నేను దీనికి సంతోషంగా మాత్రం ఉన్నాను. నా సంతోషాన్ని అనవసరంగా పాడు చేయకండి. మీరు ఏదైనా అడగాలని అనుకుంటే చందుతో కలిసి అక్కడికి వచ్చిన స్వీటీని అడగండి అని విసురుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శారద. రాజేశ్వరి కోపంగా కూతురు గదిలోకి వెళ్ళింది. ఇప్పటికైనా చెప్తావా ఏం జరిగిందో అని గంభీరంగా అడిగింది స్వీటీని. అమ్మమ్మ, ఇందులో నా తప్పు కూడా లేదు. అర్హంత్ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా లోపలికి తీసుకెళ్ళాడు. కనీసం మీకు ఇన్ఫామ్ చేయడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఫోన్ కూడా ముందే తీసేసుకున్నాడు. అంతకుముందు ఒకసారి చెప్పినా మరోసారి రాజేశ్వరి అడగటంతో అదే విషయం చెప్పింది స్వీటీ. నువ్వు అప్పటి వరకు ఏం చేస్తున్నావు స్వీటీ? అర్హంత్ అటువైపు వెళ్తుంటే ముందే డైవర్ట్ చేయాలి కదా అంది రాజేశ్వరి అసహనంగా. ఏంటి నానమ్మ డైవర్ట్ చేసేది? అసలు అర్హంత్ మనల్ని నమ్మాడని నువ్వు అనుకుంటున్నావా? ఆఫీస్ ప్రాబ్లం గురించి మనం కావాలని అడిగిన విషయం అర్హంత్కి అర్థమైపోయింది. అండ్ మనం అక్కడికి వెళ్లకుండా చేయటానికి ఆ పని చేశామని కూడా అర్థమైంది. నిజానికి దాని కారణంగానే అర్హంత్కి క్యూరియాసిటీ పెరిగింది. మొదటి నుండి కూడా నువ్వు బయటకు వెళ్ళొద్దు అన్నావు కాబట్టే బయటకు వెళ్ళడానికి పట్టుబట్టాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను అమ్మమ్మ, అర్హంత్ తన గతం మర్చిపోయి ఉండవచ్చు, కానీ అతని తెలివి మాత్రం అలానే ఉంది. చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఆల్రెడీ నీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ మొదలైంది. ఇంకా అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏం చేయకూడదు అని పట్టుపట్టి నా మీద కూడా అసహ్యం వచ్చేలా చేసుకోలేను అంది అసహనంగా. రాజేశ్వరి మౌనంగా ఉండటంతో ఒక నిజాన్ని దాచడానికి అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ ఒక పెద్ద కట్టుకథనే అల్లావు అమ్మమ్మ. ఇప్పుడు అది ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడటం మానేసి అర్హంత్ నిన్ను ప్రశ్నించకుండా ఉండేలా చూసుకో. నువ్వు కారులో మాట్లాడిన మాటలకి నాకే అసహ్యం వేసింది. నువ్వు ఒక ఆడదానివి అన్న విషయం మర్చిపోయి త్రిలోచన గురించి మాట్లాడావు. మొదట నీ మీద అర్హంత్కి ఉన్న గౌరవాన్ని నువ్వే నెమ్మదిగా పోగొట్టుకుంటూ ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంకా ఇప్పుడు నీ మాటల వలన పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో నువ్వే ఊహించుకో అమ్మమ్మ అంది స్వీటీ. ఇప్పటికి కూడా నువ్వు చెప్పినట్టు అర్హంత్తో తాళి కట్టించుకుంటాను, నీకు నచ్చినట్టే ఉంటాను. కాకపోతే అనవసరంగా ఈ విషయాల్లోకి నన్ను కూడా లాగి అర్హంత్ దృష్టిలో నన్ను కూడా చెడ్డదాన్ని చేయకు అని అంది. రాజేశ్వరీదేవి మౌనంగా బయటకు వెళ్ళిపోయింది. స్వీటీ, అదేనా మీ అమ్మమ్మతో మాట్లాడే పద్ధతి? జీవిత కోప్పడుతూ అంది. అమ్మ ప్లీజ్, ప్రతిసారి ఇలా మాట్లాడుకు, నాకు చాలా అలసటగా ఉంది అని పడుకుంది. కానీ తన ఆలోచనలు మొత్తం అర్హంత్ మాట్లాడిన మాట మీదనే ఉంది. అభి తనని చూశాను అని చెప్పింది నిజమైతే ఎలా చూశాడు? తను అక్కడ ఉన్నంతకాలం జేమ్స్తోనే కలిసి ఉంది. మరి నా గురించి చెప్పినవాడు జేమ్స్ గురించి చెప్పలేదా? తెలిసే అర్హంత్ సైలెంట్గా ఉన్నాడా అన్న ఆలోచనలతో పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది స్వీటీకి. ఆ ఆలోచనలతోనే కాసేపటికి పడుకుంది. మాధవ్తో కలిసి ఇంటికి వచ్చాడు అర్హంత్. హాల్లోనే కూర్చుని ఉంది రాజేశ్వరి. ఆమెను చూడగానే కోపం పొంగుకొచ్చింది, కానీ ఆమెతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టు ముందుకు వెళ్ళిపోయాడు. మాధవ్ని పిలిచింది రాజేశ్వరి. అర్హంత్ ఆగకుండా వెళ్ళటంతో మాధవ్ ఒకసారి అతన్ని చూసి వెనక్కి వచ్చాడు. అర్హంత్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు అని అడిగింది రాజేశ్వరి.
మీరు మాట్లాడిన మాటలకి వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వాడికి ప్రశాంతంగా ఉండే ఆలయానికి వెళ్ళాడు. ఈ లోకంలో చెడ్డవాళ్ళని చాలామందిని చూశాను. పంతం కొద్దీ తమ శత్రువులని నాశనం చేసేవాళ్ళని కూడా చూశాను. కానీ తమ పంతం కోసం సొంత వాళ్ళ జీవితాలనే నాశనం చేసేవాళ్ళని మాత్రం మిమ్మల్నే చూస్తున్నాను. చరిత్రలో నిలిచిపోతారు మీరు, గొప్పవాళ్ళుగా మాత్రం కాదు అని వెళ్ళిపోయాడు మాధవ్. రాజేశ్వరీదేవి అక్కడే కూర్చుంది. రాత్రి డిన్నర్ కూడా శారద గదిలోకి తీసుకొచ్చి పెట్టింది. అర్హంత్ వాళ్ళు బయటకు రానే లేదు. 11 దాటాక బయటకు వచ్చాడు అర్హంత్. అప్పటికి కూడా ఆమె హాల్లోనే ఉండటంతో వెనక్కి వెళ్ళిపోయాడు. మాధవ్ బాలుకు ఫోన్ చేసి నేను ఈరోజు రానని త్రిలోచనకి చెప్పు అని కోడ్ భాషలో చెప్పి ఫోన్ పెట్టేశాడు. నిజానికి వాళ్ళకి తెలియంది ఏంటి అంటే ఆ ఫోన్ స్టాపింగ్ అంతా చూసేది కాసిం మనిషి. కాసిం ముందే చెప్పాడు ఏ విషయం కూడా తనకు చెప్పకుండా రాజేశ్వరీదేవికి చెప్పొద్దు అని. అభి గురించి ముందే తెలిసింది కాసింకి, కానీ బయట పెట్టలేదు. అప్పటికి అతనికి అర్హంత్కి నిజం తెలిసిపోయింది అని తెలిసిన రాజేశ్వరి ముందు బయట పెట్టలేదు. చెడుకి అన్ని పరిస్థితులు అనుకూలించవచ్చు, కానీ మంచికి సాయంగా నిలబడే శక్తులు కూడా ఉంటాయి. ఒకప్పుడు సులోచనని చంద్రమౌళి గారికి దూరం చేసి ఆమె కూతుర్ని అల్లుడిని చంపి త్రిలోచనని బంధించి రాజేశ్వరి విజయం సాధించిన చివరి విజయం మాత్రం ఖచ్చితంగా ఆవిడది కాదు. తెల్లవారింది. అర్హంత్ నిద్ర లేచి బయటకు వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అలాగే బయటకు వచ్చాడు. తల్లి నాగమ్మ దగ్గర పూజ చేస్తుందని తెలిసి. అయితే అతను బయటకు వచ్చేసరికి హడావిడిగా కనిపించింది మహల్ ముందు ఉన్న ప్రదేశం అంతా. తల్లి కోసం అతని కళ్ళు చుట్టూ పరీక్షగా చూశాయి. రాజేశ్వరి అందరికీ పనులు చెప్తూ కనిపించింది. ఆవిడను ఏమాత్రం పట్టించుకోకుండా నాగమ్మ ఆలయం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఇంకా పూజ జరిగిన ఆనవాళ్ళు కనిపించకపోవటంతో తిరిగి లోపలికి వెళ్తున్న టైంలో అర్హంత్ అని పిలిచింది రాజేశ్వరి. ఆగలేదు అర్హంత్, తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. కిచెన్లో కూడా తల్లి కనిపించకపోవటంతో శారద గదిలోకి వెళ్ళాడు. ఆమె దిగులుగా బెడ్ మీద కూర్చుని ఉండటంతో అమ్మ బాగానే ఉన్నావా అని తల్లి చేతిని పట్టుకుని అడిగాడు. ఆమె కళ్ళలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైందో అర్థం కాలేదు అర్హంత్కి. ఏమైంది అమ్మ, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు తల్లి చేతిని పట్టుకుని. భయంగా ఉంది చందు, కొడుకు చేతిని పట్టుకుని బేలగా చెప్పింది ఆవిడ. భయం ఎందుకమ్మా, నాగమ్మ ఉంది కదా ఏం జరిగినా చూసుకోవటానికి. నువ్వు అనవసరంగా బాధపడకమ్మా. నీ బాధకి కారణమైనది ఏది జరగదు. పద, నాగమ్మకి పూజ చేయాలి కదా మనం. త్రిలోచనకి డెలివరీ టైం దగ్గర పడింది. తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డెలివరీ అవ్వాలని మనం నాగమ్మని కోరుకోవాలి. పద అన్నాడు నవ్వుతూ. చందు అర్హంత్కి నిజం తెలిసిపోయిందేమో అన్న సంతోషంతో అర్హంత్ చెంప మీద చేయి పెట్టి అతని కళ్ళలో తన ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఆమెకి ఏం అర్థం అవ్వక ఇంకా ఏదైతే అది అయ్యింది లోచన గురించి చెప్పేద్దాం అనుకున్న టైంకి అర్హంత్ నేను నీతో మాట్లాడాలి అంటూ అక్కడికి వచ్చింది రాజేశ్వరి. అమ్మ త్వరగా రా అని కనీసం రాజేశ్వరి వైపు చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు అర్హంత్. నువ్వే చేసావు కదా ఇదంతా, నా మనవడిని నాకు దూరం చేస్తున్నావు కదా కోపంగా అడిగింది రాజేశ్వరి. మీకు అలా అనిపిస్తుందా? మీ భయమే అర్హంత్కి నిజం తెలిసేలా చేస్తుంది. మీరు ఏదైతే చేయాలని అనుకున్నారో అది ఖచ్చితంగా జరగదు. దానికి సాక్ష్యం నేను నమ్మి కొలిచే నాగమ్మ తల్లి. ఈ పిచ్చి ఏర్పాట్లు చేయడం మానేసి ముందు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో వెతికించి తీసుకురండి. పీటల మీద నా కొడుకు కూర్చున్నప్పుడు పక్కన తన తండ్రి లేకపోతే క్షణం కూడా ఆలోచించను, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను అన్న నా కొడుకు మాటలు మర్చిపోకండి అని చెప్పి బయటకు వెళ్ళి నాగమ్మ పూజ కోసం అన్నీ సిద్ధం చేసి ఆవిడ చూస్తూ ఉండగానే బయటకు వెళ్ళింది శారద. శారద వెళ్ళేసరికి నాగమ్మ దగ్గర ఉన్న వాడిన పువ్వులు అన్నీ తీసి ఆ ఆలయం శుభ్రం చేస్తూ కనిపించాడు అర్హంత్. నేను చేసేవాడిని కదా చందు అని అంటూ
తను తెచ్చినవి అన్నీ ఒక పక్కన పెట్టింది శారద. నేను నాగమ్మని గట్టిగా కోరుకుంటున్నానమ్మా, అందుకే ముందే కాకపడుతున్నా. నాగమ్మ కూడా తల్లినే కదా, మరి బిడ్డ కోరుకుంటే తన కోరిక నెరవేర్చరా చెప్పు అంటూ తల్లి తెచ్చిన వాటిని తీసుకుని చక్కగా నాగమ్మ విగ్రహాన్ని శుభ్రం చేసి అభిషేకం కూడా తన చేతులతోనే చేసి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కళ్ళు మూసుకుని నాగమ్మని వేడుకున్నాడు. నాగమ్మ, నా భార్య త్రిలోచనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తన ప్రసవం జరిగి పండంటి బిడ్డను ప్రసాదించు తల్లి. నా తాత కోరిక నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించు తల్లి. పిల్లల జాడ ఎక్కడ ఉందో తెలిసేలా చేసి ఈ సమస్య నుండి బయటపడేయి తల్లి అని వేడుకున్నాడు అర్హంత్. తన కొడుకు జీవితం అన్యాయం కాకుండా తన కోడలతో కలిసి సంతోషంగా ఉండేలా దీవించమని శారద గారు కోరుకున్నారు. వాళ్ళు పూజ ముగించుకుని ఇంట్లోకి వెళ్తున్న సమయంలో, అర్హంత్, ఈరోజు మీకు మంగళ స్నానాలు, అలానే నిన్ను పెళ్లి కొడుకుని స్వీటీని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో అని చెప్పి శారద వైపు చూసి, జరిగేది నీ కొడుకు పెళ్లి శారద, కాస్త అన్నీ దగ్గరుండి చూసుకో అని వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్వీటీ కోసమని లోపలికి వెళ్ళింది రాజేశ్వరి. కొడుకు వంక చూసింది శారద. నమ్మకం ఉంచు అమ్మ అని లోపలికి వెళ్ళిపోయాడు అర్హంత్. టైం 8 అవుతుంటే, అర్హంత్, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రా అని పిలిచింది రాజేశ్వరి. మా నాన్న ఎక్కడ నానమ్మ అని అడిగాడు అర్హంత్. తాళి కట్టే టైంకి నీ పక్కన ఉంటాడు అర్హంత్ నమ్మకంగా చెప్పింది రాజేశ్వరి. అర్హంత్ మౌనంగా వెళ్ళాడు. శారదకి ఏడుపు వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అర్హంత్ మొహంలో వెతికినా నవ్వు కనిపించడం లేదు. కొడుక్కి తనే స్వయంగా మంగళ స్నానం చేపించింది. అర్హంత్ లోపలికి వెళ్ళగానే, శారద, స్వీటీకి కూడా నీ చేతుల మీదగానే మంగళ స్నానం చేపించు అంది రాజేశ్వరి. చేపించను, మీ మనవరాల జీవితం నాశనం చేయాలని అనుకున్నారు కదా, అది మీ చేతుల మీదగానే చేయండి. నా ఉసురు పోసుకున్నారు సరిపోదు అన్నట్టుగా నా కోడలి ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు మీ మనవరాలి ఉసురు పోసుకోవటానికి సిద్ధపడ్డారు కదా, ఆ పాపం మీరే చేయండి. నా చేతులతో నేను ఆ పాపం చేయలేను అని ఏడుస్తూ వెళ్ళిపోయింది శారద. అమ్మ, ఆఖరి నిమిషంలో వదిన అలా మాట్లాడుతుందేంటి? చూస్తుంటే తనే అర్హంత్కి నిజం చెప్పేసేలా ఉంది. ఇప్పుడు నా కూతురికి ఎవరు మంగళ స్నానం చేపిస్తారు అని అడిగింది జీవిత. పని వాళ్ళలో ముత్తైదువుల్ని పిలిచి ఆ కార్యక్రమం పూర్తి చేయి. ఆ శారద నోరు విప్పకుండా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకు అని గంభీరంగా చెప్పి వెళ్ళింది రాజేశ్వరీదేవి. మరి ఏం జరుగుతుందంటారు? మాధవ్, అభి వాళ్ళు ఎక్కడున్నారు? తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.